కేవలం ఆస్తిపాస్తులు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పని చేయకుండా ఆ ఆస్తిని అనుభవించే అబ్బాయిని ఏ అమ్మాయిని ఇష్టపడుతుందా? నాకు తెలిసినంత వరకు ఏ అమ్మాయినా సంపాదించే సామర్థ్యం ఉన్న అబ్బాయిని ఇష్టపడతారు. అబ్బాయినే కాదు, అమ్మాయి విషయంలో కూడా సంపాదన సామర్థ్యమే అసలైన సౌందర్యం. కూర్చొని తింటే కొండలేం కరిగిపోతాయని మనందరికీ తెలుసు. మా తాత నుంచి మా నాన్నకు ఆస్తి వచ్చింది, మా నాన్న నుంచి నాకు ఆస్తి వచ్చింది, నా నుంచి నా పిల్లలకి ఆస్తి పోవాలి తప్పితే దీన్ని అమ్ముకొని తినాలని ఎవరు ఆశించరు. మనం తాతల నుంచి వచ్చిన ఆస్తిని గార్డియన్ గా భావిస్తారు తప్పితే అమ్మి తినాలనుకొని ఎవరు భావించరు. అలాంటి ఆస్తి ఉన్నా కానీ చూసుకోవడం మురిసిపోవడం తప్ప ఇబ్బంది పడతారని ప్రాక్టికల్ గా అనిపిస్తుంది. అయితే ఆస్తులు ఎందుకు చూస్తారంటే లాస్ట్ రిసార్ట్ గా పనికొస్తుంది. ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ, మన అమ్మాయికి ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ లాస్ట్ రిసార్ట్ గా ఆస్తులు ఉండటం ఖచ్చితంగా అదనపు ఆకర్షణ. సో మనం పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కేవలం ఆస్తులు చూడకుండా సంపాదన సామర్థ్యం, బాధ్యతలు తీసుకునే తెలివితేటలు, ఖర్చు పెట్టే నైపుణ్యం ఇవన్నీ కూడా చూస్తే కుటుంబం పెళ్లి సక్సెస్ఫుల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఈ ఆలోచనల మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనీ అండ్ లైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేసి ముందు ఆ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను.